గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మాట్లాడడానికి ఆవిడకి ఏ రకమైన ఆధారం ఉన్నా లేకపోయినా అంతకు ముందు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో గోదావరి పుష్కరాలు జరిగితే ఆయన ప్రచార ఆర్భాటం కోసం 29 మంది హిందువులు చనిపోయారు. ఆ విషయం ఆవిడికి ఎక్కడ గుర్తుకు వచ్చిన సందర్భం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీజేపీకి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చిలు బీజేపీ మంత్రి ఉన్నప్పటికీ కూడా కృష్ణా పుష్కరాల పేరు మీద విజయవాడ నడిబొడ్డులో 40 పైచిలు దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసి ఏ సంప్రదాయాల్ని పాటించకుండా అక్కడున్న హిందూ దేవతలన్నీ కూడా మున్సిపాలిటీ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాక్టర్లో పాడేసి డంపింగ్ యార్డ్లో విసిరేసిన సందర్భం కూడా మరి ఆవిడకి ఎక్కడ గుర్తొచ్చిన సందర్భం కనపడలా. అలాగే గత 5 సంవత్సరాల్లో అనేక దేవాలయాల మీద దాడులు జరిగినాయి, లేకపోతే ఇంకోటి రథాలు కాలిపోయినాయని ఏదో చెప్పడం జరిగింది. దానికి కారణం ఎవరు? ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలనే కార్యక్రమం పెట్టుకుని కొంతమంది సడన్గా విద్రోహ శక్తులు అనాలా, లేకపోతే పార్టీలోనే దానికి ఒక ఏదన్నా కావాలని క్రియేట్ చేశారా అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఆ రోజున జరిగిన సంఘటనలకి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయాలను పునర్నిర్మాణమే చేయటమే కాదు, రథాలని నిర్మాణం చేయటమే కాదు, పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేయడానికి కానీ, గుడులు అన్ని పునర్నిర్మాణం చేయడానికి కానీ ఆయన పెద్ద ఎత్తున పాల్పడిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని ఇవాళ మీ అందరితోటి మాట్లాడడం జరుగుతాం. ఎందుకంటే ఈ పురంధేశ్వర్ గారు మాట్లాడిన పొలిటికల్ స్పీచ్ కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని మాట్లాడినట్టుగా ఉంది. కానీ అది ఒక హిందూ సమాజం ఒక హైందవ శంకారావం అనే పేరుతోటి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన సమావేశంగా వారు భావించలేదు. అక్కడ మాట్లాడిన మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వారి యొక్క భావాలని భావజాలాన్ని ఎలా చేయాలో చెప్పడం జరిగింది. ఇవాళ వారు చెప్పినట్టుగా ఇవాళ నిజంగా ఏదైతే హైందవ శంకారావంలో వివిధ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వారు చెప్పింది ఏంటంటే హిందూ దేవాలయాల్లో అభివృద్ధి గురించి, దేవాలయాల్లో ఉన్న అర్చకుల గురించి, దేవాలయాల్లో జరగవలసిన కైంకర్యాల గురించి అన్ని కూడా వివరించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హిందూ దేవాలయాల్ని ఎంత పెద్దగా పునరుద్ధరించామంటే, అంటే ముందుగా 5 లక్షల లోపులో ఉన్న లక్షలాది దేవాలయాల్ని ప్రభుత్వ అజమాయిషి నుంచి తప్పించి అక్కడ ఉన్న స్థానిక నిర్వాహకులకి అప్పచెప్పడం జరిగింది. అలాగే దేవాలయాల్లో ఉన్న అర్చకులకి కనీస వేతనాలన్నీ కూడా వేతనాలు పెంచిన కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది. 5,000 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ 10,000 చేయడం కానీ, 10,000 తీసుకున్న వాళ్ళకి 15,625 రూపాయలు చేయడంలో కానీ వేలాది మందికి పెంచిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది. అలాగే అర్చకులకి రిటైర్మెంట్ అన్నది లేకుండా ఆరోగ్యరీత్యా వారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారు కొనసాగేలాగా తీసుకొచ్చిన సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది. అలాగే వంశపారంపర్యక అర్చకత్వాన్ని కూడా వారి కుమారులు ఎవరైనా ఏదైతే శాస్త్ర ఆగమ శాస్త్రమో అక్కడ ఉన్న పూజ నిర్వహించే కార్యక్రమంలో
సరైన శిక్షణ తీసుకుంటే వారికి ఆ వంశపారంపర్య హక్కును కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే తీసుకుని కొనసాగించడం, ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అనేక ఆలయాల అభివృద్ధి వాళ్ళు కాణిపాకం దగ్గర నుంచి మొదలెట్టి అలాగే మన కాళహస్తి కానీ, శ్రీశైలం కానీ, త్రిపురాంతకం కానీ, కోటప్పకొండ కానీ, అమరావతి కానీ, ద్రాక్షారామం కానీ, భీమేశ్వర ఆలయం కానీ, కనకదుర్గమ్మ ఆలయం కానీ, తిరుపతమ్మ అమ్మవారి ఆలయం కానీ, అన్నవరం కానీ, ద్వారకా తిరుమల కానీ, సింహాచలం కానీ, అరసవిల్లి కానీ, శ్రీకూర్మం కానీ, శ్రీముఖలింగం కానీ, వాడపల్లి కానీ, ఐనవల్లి కానీ, అంతర్వేది కానీ, ఇవన్నీ దేవాలయాల్లో కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దానికి మాస్టర్ ప్లానింగ్ చేయించి ఏ రకమైన అభివృద్ధి చేయాలన్నది ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ముందుకెళ్ళాం. 225 కోట్లతోటి కనకదుర్గమ్మ ఆలయాన్ని రాబోయే 25, 30, 40 సంవత్సరాల వరకు కూడా భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు పెరిగినా దాన్ని అకామిడేట్ చేసేలాగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి వర్క్ జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీశైలం కూడా గొప్ప క్షేత్రం, అక్కడ భక్తులు పెరుగుతూ ఉన్నారు. అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా కడు పేద భక్తులు వస్తారు. ఎక్కడెంతో ఎన్నో వందలాది కిలోమీటర్లు నడిచి వస్తూ ఉంటారు. అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి. వారికి నమ్మకం ఏంటంటే అక్కడ ఒక రాత్రి నిద్ర చేయాలనుకుంటారు, కానీ అక్కడ వాళ్ళకు అకామిడేషన్ ఉండే పరిస్థితి కానీ లేకపోతే బేర్ చేసే కెపాసిటీ కానీ లేక రోడ్ల మీద పడుకుని వెళ్తారు. కానీ స్వామి దర్శనం, ధూళి దర్శనం అని వాళ్ళు మైలుతో ఉన్నా స్నానం చేయకపోయినా కూడా మల్లికార్జున స్వామి యాక్సెప్ట్ చేస్తాడన్న నమ్మకంతో వెళ్తారు. వాళ్ళకి మంచి సౌకర్యాలు కలగజేయాలని ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల టైంలో కట్టిన సాల మండపాలు ఏదైతే తూర్పు రాజగోపురం పక్కన అటు పక్కన ఇటు పక్కన ఉంటాయి, అటువంటి సాల మండపాలను పెద్ద ఎత్తున 22 అడుగులు వెడల్పుతోటి 3 స్టెప్పుల్లో 750 మీటర్లు ఇటు తూర్పు ఇటు దక్షిణం రాజవీధులన్నీ కూడా ఎవిక్ట్ చేసి అక్కడ ఉన్న ఆక్రమణ తొలగించి దగ్గర 50 కోట్లతోటి సాల మండపాలు కట్టించడంలో కానీ 75 కోట్లతోటి క్యూ కాంప్లెక్స్ కట్టడానికి కానీ ఇతర సౌకర్యాలు కలగజేయడానికి కానీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి శంకుస్థాపన కూడా చేసి పనులు మొదలు పెట్టమని చెప్పాం. 18 సంవత్సరాల నుంచి 2006 సంవత్సరం నుంచి శ్రీశైల క్షేత్రంలో ఉత్తర రాజగోపురం వాళ్ళ భిన్నమైనప్పుడు అది శాస్త్రరీత్యా మంచిది కాదంటే అది రాజగోపురం కట్టి కూడా కలశాలు పెట్టకుండా కుంభాభిషేకం చేయకుండా 18 సంవత్సరాలు ఆగిపోతే మహాకుంభాభిషేకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది పూర్తి చేసి 6 కిలోల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పంపించి కలశాలు తయారు చేయించి అవల కంచి పీఠాధిపతులు, జగద్గురువులు, ఇంకా ఇతర పీఠాధిపతులు అందరినీ పిలిపించి ఉత్తరాయణ పుణ్యకాలంలో అక్కడ మహాకుంభాభిషేకాన్ని 49 ఆలయాలు ఏకకాలంలో అక్కడ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. అక్కడ కంచి పీఠాధిపతులు అయితే ఆయన స్వయంగా చెప్పారు, ఇది ఏకకాలంలో 49 ఆలయాలు ఇంత శాస్త్రోక్తంగా జరిగిన మహాకుంభాభిషేకం నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను అన్నట్టుగా వారి అభిప్రాయం కూడా వెళ్ళడం జరిగింది. అలాగే అమ్మవారి ఆలయం కానీ, అన్నవరం క్షేత్రంలో కానీ, లేకపోతే ద్వారకా తిరుమలలో చూడండి వాళ్ళు ఇక పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బాడపల్లిలో జరుగుతూ ఉన్నాయి. సింహాచలంలో 50 కోట్లతోటి ప్రసాద్ స్కీమ్లో జరిగిన కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తు, అదే కాకుండా 600 కోట్ల రూపాయలు సిజిఎఫ్ నిధుల నుంచి ఏదైతే ఆలయాలకు వచ్చే ఆలయంలోంచి 9% సిజిఎఫ్ కింద, 8% ఈఐఎఫ్ కింద, 3% అర్చక వెల్ఫేర్ ఫండ్ కింద, ఏదైతే 1.5% ఆడిట్ ఫీజు కింద ఏదైతే మనం స్టాట్యూటరీగా చట్టంలో పొందుపరిచినట్టుగా తీసుకొచ్చా వస్తుందో ఆ డబ్బులన్నీ సక్రమంగా సేకరించి
ఆ డబ్బులతోటి దగ్గర దగ్గర 600 కోట్ల రూపాయలు కొత్త దేవాలయాలు కానీ పాత దేవాలయాన్ని పునరుద్ధరించే విషయంలో కానీ పెద్ద ఎత్తున చేశాం.